కీర్తన గ్రంథములో నుండి 36వ కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుడు ఈ మాటల ద్వారా మన ఆత్మకి పరిచర్య చేయునుగాక. ఆమేన్. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కలని ఆశ్రయించు. 9 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగుచున్నాము. గర్విష్ఠుల పాదమును నా మీదకు రానీయకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలుని. జీవపు ఊట కలదు. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఓకే. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. వావ్, ఆమేన్. కన్ను నీ స్పిరిట్లో నువ్వేమై ఉన్నావో నీకు కావచ్చినే క్లిక్ అవుద్ది. అర్థమైందని నేను చెప్తున్నాను. నీ లోపల నీ స్పిరిచువల్ కండిషన్ ఎలాగుందో నీకు ఆ వచనం క్లిక్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, నీకు ఆ వచనం క్లిక్ అవుద్ది బాగా. ఫర్ ఎగ్జాంపుల్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ యువర్ స్పిరిట్, నీకు ఆ వచనం బాగా క్లిక్ అవుద్ది. నీ కృప ఆకాశమునంటుచుంది. వావ్ వావ్. స్పేస్ ఎక్స్ అని లాస్ట్ ఇయర్ ఎవరో ఒక అమెరికాలో బిలియనియర్ కొంతమంది స్పేస్ టూరిజం తీసుకెళ్ళాడు తెలుసా. 12 మంది ఎంతమందో వెళ్ళి వచ్చారు కదా. ముందు ఫస్ట్ ట్రిప్, తర్వాత వాళ్ళు పడిపోయారు. కానీ ఎక్కడో ఎక్కడికో ఓషియన్లోకి వెళ్ళిన వాళ్ళు పైకి రాలేదు, కానీ స్పేస్లోకి వెళ్ళొచ్చారు. స్పేస్ ఎక్స్ అని టూరిజం పెట్టాడు ఆయన, అమెరికన్ బిలియనియర్ ఒక ఆయన. 12 మంది వెళ్ళిపోయి అలా ఒకసారి అంతా చూసి భలేగుందిరాని 15 నిమిషాలను 30 నిమిషాలు జమ్మని పైకి వెళ్ళి కిందకు వచ్చేసారు. దేవుని కృప ఆకాశాన్ని అంటుతుందట. ఆడంత పైకి వెళ్ళాడు కానీ ఆకాశాన్ని టచ్ చేయలేదు. అంతే కదా. ఈ బీచ్ ఎదురు నిలబడితే మనకు సముద్రం ఆకాశం కలిసిపోయినట్టు ఉంటుంది. దాన్ని హొరైజన్ అంటాం ఇంగ్లీష్లో. కానీ అది టచ్ అవుద్దా? గీత మనకు కనబడుతుంది స్ట్రైట్గా. ఆకాశం సముద్రం ఏమైనట్టు ముద్దు పెట్టుకున్నట్టు కలిసిపోయినట్టు ఉంటాయి ఇలాగ. కానీ కలుస్తున్నాయా? లేదే. మంచి మాట చెప్పారు. నీ కృప ఆకాశం అంటుతుంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి నువ్వేం చేస్తున్నావు? త్రాగించుచున్నావు. బ్యూటిఫుల్. రివర్స్ ఆఫ్ దై ప్లెజర్. ఇజ్ ఇట్ రైట్? ఎస్. ఆనంద ప్రవాహం ఆగట్లే. వాళ్ళెవరో పాట రాశారు నా చిన్నప్పుడు, ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర. చిన్నప్పుడు అలా పాడేవాళ్ళం. ఒక రాగం, శృతి, తాళం, పల్లవి ఏట్లేవు, పాడేయడమే. ఆనంద ప్రవాహములోనిది వారు ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. మీరు ఎంచుకున్న మాటలు దేవుని మాటలు. వాట్ ఎవర్ యూ హ్యావ్ చూజన్, మే దట్ మినిస్టర్ టు యువర్ స్పిరిట్. ఇఫ్ యు ఆర్ లాంగింగ్ ఫర్, దేవుని కృప కోసం నీ తప్పిస్తుందా నీ మనసు? నీ కన్ను ఆ వచనాన్ని పట్టుకుందా? ఆ కృప నీకు కలుగునుగాక. ఆనంద ప్రవాహం వైపు నీ కన్ను వెళ్ళిందా? దాని చేత నువ్వు తృప్తిపరచబడదువు గాక. గర్విష్ఠులు నీ మీద లెక్కకూడదు అనే వచనం పట్టుకున్నావా? ఆ వచనం మీద దేవుడు నీ గడప దగ్గరికి గర్విష్ఠుడు రాకుండా ఆపునుగాక. ద వే యువర్ స్పిరిట్ ఈజ్, యువర్ ఐ క్యాచెస్ దట్ వర్స్. అర్థమైందా నా మాట? నువ్వు లోపల ఏమై ఉన్నావో యువర్ ఐ క్యాచెస్ దట్ వర్స్. దేవా,
అత్యధికమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి నాకు అనుగ్రహించండి. ఆమెను చెప్పండి మాటకి. మళ్ళా, దేవా అత్యధికమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి నాకు అనుగ్రహించండి. ఈ పూట మనందరికీ అత్యధికమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఇచ్చే ఆ దేవుణ్ణి చాలా ఘనంగా, చాలా గౌరవంగా, చాలా గొప్పగా చప్పట్లు కొడుతూ ఆ దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం.